అంగన్వాడీల డిమాండ్స్ డే, బ్లాక్ డే అండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు బాపట్లలో కూడా మన కలెక్టర్ కార్యాలయం వద్దకి మా డిమాండ్స్ తెలియజేయడానికి ఈరోజు మా యొక్క డిమాండ్స్ రోజు అనేటువంటిది ఎందుకు అనేది మేము చెప్తా ఉన్నాం. మేము 2019 నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా అంగన్వాడీలకు పెంచిన పరిస్థితి లేదు. 9 ఏళ్ళు వేతనాలు పెంచి అంగన్వాడీలకు ఒక్క రూపాయి పెరగల. పని భారం అయితే పెరిగిపోయింది. ఈరోజు నవచేతన యాప్ అని మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని అంతా మాకు అప్పచెప్పారు. ఎలక్షన్ సమయంలో బిఎల్ఓలు పనిచేసే ఆ బిఎల్ఓ డ్యూటీలు చేసేటువంటి వాళ్ళకు కూడా సహాయంగా మేము ఉండాలని చెప్పేసి ఆ పని కూడా మాకు చెప్తా ఉన్నారు. ఇంతే కాదు, రకరకాల పని భారం ఈ మధ్యకాలం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పని భారం, పని ఒత్తిడి భరించలేకనే ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ప్రభుత్వం వెంటనే వేతనాల పెంపు ప్రకటన చేయాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే కనీస వేతన చట్టం అమలు చేయమని చెప్పిందో దాని ప్రకారం మా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు మాకు హెల్త్ బెనిఫిట్ లేదు. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి మేము ఒకవేళ మాకు ఏదైనా జరిగి మాకు రిస్క్ జరిగినా మాకు ఏ విధమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ లేవు. అందుకోసం మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. 50 ఏళ్ల పైబడి ఈరోజు అంగన్వాడీ స్థాపించారు. 50 ఏళ్ల నుంచి కూడా మా సీనియర్ కామ్రేడ్స్ చాలా మంది అంగన్వాడీ టీచర్స్ సీనియర్స్ 40 ఏళ్ల పైనుండి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ ఒకటే వేతనం. ప్రభుత్వం కనుక ఆలోచన చెయ్యకపోతే గతంలో 42 రోజుల పోరాటాన్ని మళ్ళా గుర్తు చేసుకొని మేము మళ్ళా పోరాటాన్ని మరొక పోరుబాటకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ రేఖా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీ కోరికల దినం సందర్భంగా బాపట్ల జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర బాపట్ల జిల్లా 7 ప్రాజెక్టుల నుండి ఇక్కడ హాజరవటం జరిగింది. మా కోరికలు ఏమంటే, ప్రభుత్వాన్ని మేము అడిగేది గొంతెమ్మ కోరికలేం అడగట్లేదు. ప్రభుత్వం గతంలో మేము జగన్ గారు ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేసాం. 42 రోజులు సమ్మె అప్పుడు మా శిబిరాల దగ్గరకు వచ్చి కూటమి ప్రభుత్వం ఏం చెప్పారంటే, మీ మినిట్స్ కాపీ మొత్తాన్ని నేను అమలు చేస్తాను, మీకు వేతనాలు పెంచుతానని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏమయ్యారో ఇప్పుడైతే మాకు తెలియట్లేదు. వాళ్ళు వచ్చి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా అంగన్వాడీల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కనీస వేతనం 2019 నుంచి ఇంతవరకు పెంచలేదు. మాకు టీఏడిఏలు ఇస్తామని చెప్పేసి 2017 నుంచి ఆగిపోయినాయి. వాటిని కూడా ఇప్పటి వరకు మాకు చెల్లిస్తామని చెప్పేసి అన్నారు. అవి కూడా పెంచలేదు. వాటికి మేము కనీసం 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి కనీస వేతనంగా అడుగుతున్నాము. మాకు ఎప్పటికప్పుడు ప్రభుత్వమే అవన్నీ సరఫరా చేయాలని చెప్పేసి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మేము అడిగే చిన్న చిన్న డిమాండ్స్, మేము ప్రభుత్వంలో వాటా అడగట్లేదు, లేదంటే కోట్లు మాకు శాలరీలు కావాలని చెప్పేసి అడగట్లేదు. పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యాలు మాకు కల్పించి మేము ఏదైనా అనారోగ్యం వస్తే చూపించుకోవటానికి కూడా లేని పరిస్థితిలో మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది క్యాన్సర్ బాధిన పడి ఎన్నో రకాలుగా బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. వాళ్ళందరికీ, వారి కుటుంబాలకి మాకు తగిన సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ.